లూకాసు వార్త 9వ అధ్యాయము 37వ వచనం నుంచి 43వ వచనం వరకు వ్రాయబడినటువంటి లేఖన భాగాన్ని మనమంతా కలిసి ధ్యానిద్దాం. ఈ లేఖన భాగం మనకి అర్థం కావడానికి యోబు గ్రంథం మొదటి అధ్యాయాన్ని ఒకసారి చూస్తే అక్కడ మనకు ఆశ్చర్యాన్ని భయాన్ని కలిగించేటువంటి సంఘటనలు కొన్ని వ్రాయబడ్డాయి. అవేంటంటే 6వ వచనం నుంచి దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితవని వానిని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా నీవు నా సేవకుడు అయిన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అని అడుగుగా అపవాది యోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయనా? నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. ఈ లేఖన భాగం అన్నది మనకు కొత్తేమీ కాదు, చాలా పరిచయమైనటువంటి లేఖన భాగం. ఇందులో మనం ఏమి ధ్యానిస్తున్నామంటే, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామంటే, అపవాది మనం అనుకున్నంత లేదా మనం ప్రతిరోజు చర్చస్లో కానీ లేదా మనం ఊహిస్తున్నటువంటి మృదువుగా లేకపోతే మనం అనుకుంటున్నంత తక్కువ ప్రమాదకారిగా ఉంటాడా, లేకపోతే క్రూరమైనటువంటి స్వభావం కలిగిన వాడా అన్నది ఆలోచిస్తున్నాం. అపవాది స్వభావం. దేవునితో ఈ అపవాది చేస్తున్న ఫిర్యాదు ఏంటంటే, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన. అంటే అపవాది ఆలోచన యోబు ఊరకే భక్తి కలిగి లేడు, భక్తిపరుడు కాదు అని నిరూపించాలి. దేవుడు ఆయన్ని యథార్థవర్తనుడు న్యాయవంతుడై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు అని దేవుడు మెచ్చుకుంటున్నాడు. భూమి మీద అతని వంటి వాడు లేడు, యథార్థవర్తనుడు న్యాయవంతుడు దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాడు. ఈ 4 క్వాలిటీస్ దేవుడు చెబితే ఆ 4ంటిని కాదు అని నిరూపించేదానికి వాడు ఎంత దూరం వెళ్తాడు ఒక వ్యక్తి విషయంలో. దేవుడు ఏదైతే మంచిదిగా సాక్ష్యం ఇస్తాడో దానిని కాదు అని నిరూపించేదానికి ఎంత దూరం వెళ్తాడు, ఎలాంటి పద్ధతుల్ని అమలు చేస్తాడు. వాడి ఉద్దేశం ఒకటే, దేవుడు మంచి అనిన దానిని మంచి కాదు అని నిరూపించాలి. దేవుడు మనిషి విషయంలో దేన్నైతే గొప్పగా చూస్తాడో దాన్ని చెడ్డగా చిత్రీకరించాలి. దానికి వాడు ఏం చేశాడు అంటే, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు 3 విషయాలు అక్కడ. నీవు అతనికి, పాయింట్ నెంబర్ 1, అతని ఇంటి వారికి, ఫ్యామిలీ.
అతనికి కలిగిన సమస్తం. పొజిషన్స్ అంటారు వాటిని, ఆస్తులు. ఇంతకీ అపవాది ఏం ప్రూవ్ చేయాలనుకుంటుందంటే, దేవుడు అనుకున్నంత మంచోడు కాదు యోబు అనేది ప్రూవ్ చేయడానికి అది తీసుకుంటున్న స్టెప్స్ ఏంటంటే, అతన్ని టార్గెట్ చేయాలి, అతని ఫ్యామిలీని టార్గెట్ చేయాలి, అతని ఆస్తుల్ని టార్గెట్ చేయాలి. అయితే నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించుతున్నది. నాలుగవదిగా ఆ బ్లెస్సింగ్ 4 విషయంలో టార్గెట్ చేసింది. అతన్ని పర్సనల్గా, అతని ఫ్యామిలీని, అతని ఆస్తిని, నెక్స్ట్ అతని ఆశీర్వాదాన్ని, ప్రతిరోజు ఆయన బ్లెస్సింగ్ తీసుకుంటున్నాడు కదా, దాన్ని, ఈ 4 విషయాలను టార్గెట్ చేసి, ఆయనను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతని కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా. దేవుని అందలి భయభక్తుల చేత చెడుతనాన్ని విసర్జించాడు అన్నాడు కదా. కాబట్టి అతడు నీ ముఖం ఎదుటే నిన్ను దూషించి వెళ్ళిపోవాలి అంటే నేను చెప్పించే, నీ చేయి చాపి అతని కలిగిన సమస్తాన్ని మొత్తుతే కనుక, ఏ యాంగిల్లో కూడా ఆయన దగ్గర ఏం మిగలకూడదు, అంతటిని మొత్తితే అప్పుడు ఆయన నీ ముఖం ఎదురుగానే దూషించి వెళ్ళిపోతాడు. 12 వచనం, యెహోవా ఇదిగో అతని కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవేయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళెను. దేవుడు సెలవు ఇచ్చాడు. సెలవు ఇవ్వగానే వాడు యెహోవా సన్నిధి నుంచి వెళ్ళిపోయి, వాడు ఏం చేశాడు ఇంతకీ, ఏ విషయాల్లో యోబుని దేవుణ్ణి దూషించేటట్టుగా చేశాడు అంటే, ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్నయ్య ఇంట భోజనం చేస్తూ ద్రాక్షారసం పానం చేయుచుండగా ఒక దూత అతని ఎద్దుకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపం వేయుచుండగా శవాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గంతో పనివారిని హతము చేసి జరిగినది నీకు తెలియజేయటకు నేను ఒక్కడినే తప్పించుకుని వచ్చి ఉన్నాను అని. నేను ఏం మాట్లాడుతున్నాడు, ఒక పనివాడు వచ్చి, శవాయిలు వచ్చి ఆ ఎద్దుల మీద గాడిదల మీద ఆ పశువుల మీద పడి ఖడ్గంతో పనివారిని హతము చేసిరి. ఈ పశువులన్నిటినీ సేదెక్కించుకున్నారంట. ఇక వాటిని కాపలా కాస్తున్న ఈ కాపరులను ఏం చేశారంట, ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. ఖడ్గముతో నరికి చంపారు అంటే చాలా భయానకమైన ప్రమాదకరమైనటువంటి పని. ఇంతకీ ఎవరు నరికించారు? శవాయుల చేత ఆ పనివారిని ఎవరు నరికించారు? అపవాదేనా? అపవాది రక్తపాతాన్ని సృష్టిస్తుందా? సృష్టించదా? కన్ఫర్మా? రక్తపాతం అనేది అపవాది ప్రయోగించేటువంటి వెపన్. ఇప్పుడు ప్రపంచంలో టెర్రరిజం ఉంది. ఎవరు వీళ్ళని వెనకాల ఉండి నడిపిస్తున్నారు? మనకి రక్తాన్ని చూసినప్పుడు భయం అనిపిస్తుంది కదా, కానీ వాళ్ళకి అది రక్తంలాగా అనిపించదు. ఎంత రక్తాన్ని చిందిస్తే అంత హీరోయిజం అనుకుంటారు వాళ్ళు. వాళ్ళ ఐడియాలజీ అలాగ ఉంటుంది. మనం ఒక వ్యక్తిని కొట్టాలి అంటే చాలా ఆలోచిస్తాం, అంత సులభంగా గొడవకు వెళ్ళం. ఒకవేళ వెళ్ళినా సరే కొట్టడమేమో కానీ ఇక రక్తం వచ్చేటట్టు కొట్టడం అంటే అది పెద్ద విశేషం. ఒక వ్యక్తిని చంపాలంటే మన చేత కాదు, మన వల్ల కాదు. అలాంటి మనస్సాక్షి అందరికీ ఉండదు.
నిన్ను చంపేస్తా, పొడి చేస్తా అంటాం, ఇది ఆ కోపం కాసేపు. కానీ ఏం చెయ్యం మనం. ఎందుకంటే ఆ రక్తాన్ని చూడలేము, ఆ గాయాలను చూడలేము, వాళ్ళు చనిపోతుంటే చూడలేము. మరి రక్తాన్ని ఏరులై పారించేటువంటి దేశాలు కానీ, మనుషులు కానీ, నియంతలు కానీ, వాళ్ళని వెనకాల ఉండి నడిపించింది ఎవరై ఉంటారు? అపవాదేనా? ఇక్కడ శబాయిలను పంపించి యోబు పనివారిని ఖడ్గముతో హతం చేయించింది అపవాదే. ఏమి సాధించడానికి ఈ పని చేసింది అది? దేవుడు మంచోడు కాదు అని అనిపించడానికి. ఈరోజు చాలామంది అంటూ ఉంటారు, దేవుడు లేడండి. దేవుడు ఉంటే ఈ రక్తపాతం, ఈ హింస, ఈ టెర్రరిజం, ఈ తిరుగుబాటు ధోరణి, ఎందుకు మనుషులు ఇంత క్రూయల్గా బిహేవ్ చేస్తున్నారు? దేవుడు లేడండి. దేవుడు లేడా, లేకపోతే అపవాది ప్రభావమా? అలాంటివి కనబరిచినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అనేది అతి సాధారణంగా మన మెదడులో వచ్చేటువంటి ప్రశ్న. ఆ ప్రశ్న లేవదీయడానికే అది ఎన్నుకున్న మార్గం ఇది. దేవుడు ఉంటే ఇంత అమాయకుల్ని ఎందుకు చంపిస్తున్నాడు? అది ప్రశ్న. దేవుడున్నాడు నిజం. ఆ దేవుణ్ణి మనుషుల మెదల్లోనికి వెళ్ళకుండా ఆపేదానికి, ఆయనకు వ్యతిరేకంగా తిప్పేదానికి మనిషిని అపవాది తీసుకుంటున్నటువంటి తీర్మానం ఇది. 16 వచనం, అతడు ఇంకా మాట్లాడుచుండగా మరొకడు వచ్చి, దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసను, దానిని నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను అనెను. ఆ వ్యక్తి పనివారిని కత్తితో నరికి చంపారు అని చెప్తున్నాడు, ఇంకా పూర్తి కాలేదు. ఈలోపు ఇంకొక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి ఆకాశం నుంచి అగ్ని వచ్చిందంట. ఎవరెవరిని కాల్ చేసిందంట? గొర్రెలను, ఆ పనివారిని కాల్ చేసిందంట. నరికి చంపడం కంటే భయానకం ఏంటంటే కాల్చి చంపడం. అన్ని గొర్రెలను చూడండి, ఎన్ని గొర్రెలు ఉన్నాయంట ఆయనకి? అతనికి 7,000 గొర్రెలను అని రాయబడింది. ఎన్ని గొర్రెలు అంట? 7,000 గొర్రెల్ని కాల్చివేస్తే ఎలాగుంటుంది ఆ సందర్భం చూడడానికి? ఆ అగ్ని ఎక్కడి నుంచి వచ్చిందంట? ఆకాశం నుంచి వచ్చిందంట. 7,000 గొర్రెలను కాల్చివేసిందంట. మనకి ఊహకి సరిగ్గా అందలేదు, కానీ ఊహకు సరిగ్గా అందట్లేదు, కానీ 7,000 గొర్రెలను కాల్చివేసింది అంటే ఎంత డెస్ట్రక్షన్ అది, ఎంత డ్యామేజ్ అది! అది చూడడానికి ఎలా అనిపించుంటుంది? ఇక పనివారిని కూడా కాల్చేసిందంట, సజీవంగా కాల్చిపడేసింది. ఎవరు ఇలాంటి పని చేయించింది? అపవాది. అంతేనా? అపవాది ఇలా కూడా చేస్తాడా? చేస్తాడు. మనం చర్చిల్లో అపవాదిని ఏదో జోకర్ లాగా, ఏం పర్లేదు అనేటట్టుగా చిత్రీకరించుకున్నాం. దీని వెనకాల కూడా అపవాదే ఉన్నాడు. వాడు అబద్ధానికి జనకుడు. వాడి రియల్ ఫేస్ ఏంటంటే మనిషిని అస్సలు కనికరించడు. ఎంత దూరమైన వెళ్తాడు, ఎంత రక్తాన్నైనా చిందిస్తాడు, ఎన్ని ప్రాణాలైనా తీసుకుంటాడు. కానీ వాడు ఎలా అబద్ధం చెప్పిస్తున్నాడంటే పాస్టర్ల చేత మనకి, అపవాదం అంటే పెద్దగా డేంజర్ కాదు, వాడు టచ్ అంటే పడిపోతాడు వాడు అని చెప్పిస్తున్నాడు. లేకపోతే కొబ్బరి నూనె బాటిల్కి ప్రార్థన చేసి దాన్ని సిలువ గుర్తులో వేసుకుంటే వాడు వెళ్ళిపోతాడు. లేకపోతే బైబిల్తో వాడిని తల మీద కొడితేనో, బైబిల్ దిండి కింద పెట్టుకుంటేనో వాడు వెళ్ళిపోతాడు, రాడు దగ్గరికి. ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం అని అనుకుంటూ ఉంటే వాడు దగ్గరికి రాలేడు అని అబద్ధం చెప్పిస్తున్నాడు పాస్టర్ల చేత, క్రైస్తవ నాయకుల చేత. కానీ వాడు ఎంత క్రూరమైన పర్సనాలిటీ అంటే రక్తపాతాన్ని సృష్టించగలడు, మనుషుల్ని
లేదా ఈ ప్రకృతిని ఎంత నాశనమైనా చేయగలడు వాడు. దానికి ఏ రూట్నైనా ఎంచుకోగలడు. ఇక మూడవదిగా అతడు ఇంకా మాట్లాడుతుండగా మరొకడు వచ్చి, కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గం చేత పని వారిని చంపిరి. నీకు దాన్ని తెలియజేయటకు నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నాను. ఇక్కడ కూడా అంతే, ఒంటెలు తీసుకుని వెళ్ళారంట. ఎన్ని ఒంటెలు ఇంతకు ఆయనకు ఉన్నది? 3000 ఒంటెలు. 3000 ఒంటెల్ని ఒకేసారి తీసుకుని వెళ్ళారు అంటే ఎంత లాస్ అది. 7000 గొర్రెలు ఆన్ ది స్పాట్ బూడిదైపోయాయి. 3000 ఒంటెలు ఉన్న పలంగా తీసుకుని పోబడ్డాయి. మీరు గమనిస్తున్నారా? ప్రతిసారి వాడు ఎంత డ్యామేజ్ చేస్తున్నాడు. ఆ డ్యామేజ్ని ఒక్కరిని మిగిల్చి వాని చేత యోగు దగ్గర పంపిస్తున్నాడు. న్యూస్. ఈ సమాజానికి హాని కలిగించే వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళు ఆ హాని తలపెట్టి ఆ ప్రమాదాన్ని తీసుకుని వచ్చి ఒకరిని పిలిచి వాడిని పంపిస్తారు మీడియా దగ్గరికి. వెళ్ళి చెప్పండి మేమే చేసాం దీన్ని. లేదా సోషల్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఎందుకు అలా న్యూస్ ఇవ్వాలి? ఎందుకంటే దాన్ని విన్న వాళ్ళు లేవకూడదు. దాన్ని విన్న వాళ్ళకి భయం పుట్టాలి. ఎంత సిస్టమేటిక్గా, ఎంత ప్లాన్డ్గా ఒక సమాచారం వచ్చింది, అది విని తేరుకునేటప్పటికి ఇంకో సమాచారం వచ్చింది, అది విని తేరుకునేటప్పటికి ఇంకో సమాచారం. ఎందుకు ఇంత సిస్టమేటిక్గా దాడి చేస్తున్నాడంటే, ఈ షాక్ మీద షాక్కి యోబు దేవుణ్ణి బూతులు మాట్లాడాలి, ఆయన తిట్టాలి, ఆయన చెడ్డోడు మంచోడు కాదు అనాలి. అందుకు వీడు ఎంత దూరం వెళ్తున్నాడు అన్నది అర్థం చేసుకోండి. యోబు అయితే వీటన్నిటినీ అర్థం చేసుకోగలిగాడు కానీ అనలేదు దేవుణ్ణి. కానీ ఆ సేవకులు అనుకుంటారా, ఈ తప్పించుకొని వచ్చిన సేవకులు, ఏం దేవుడు మంచోడు కాదు. ఈ రోజుల్లో న్యాయం చేసే వాళ్ళకి కాలం లేదు, అన్యాయం చేసే వాళ్ళకి కాలం. దేవుడు అన్యాయస్తుల పక్షాన ఉన్నాడు తప్ప మంచోళ్ళ పక్షాన లేడు. అయినా ఏ పాపం చేయనప్పుడు గొర్రెలు ఏం చేశాయండి? అవి తగలబెట్టబడ్డానికి. ఏ పాపం చేయని ఆ పనులు ఎందుకు చంపబడాలండి? దేవుడు ఏం చేస్తున్నాడు? ఎందుకు బలవంతుల పక్షాన ఉంటాడా, బలహీనుల పక్షాన ఉండడా అని ఆ పనివారు కానీ చుట్టుపక్కల వ్యక్తులు కానీ ఎంత మాట్లాడుకుని ఉంటారు, ఉండే అవకాశం ఉంది. ఈ న్యూస్ని ఎవడు మీడియాకి ఇస్తున్నాడు, ఎవడు సోషల్ మీడియాకి ఇస్తున్నాడు, ఎవడు సర్క్యులేట్ చేస్తున్నాడు? ఈ మనుషుల్ని భయపెట్టేటువంటి సమాచారాన్ని ఎవడు తిప్పుతున్నాడు సోషల్ మీడియాలో లేదా మీడియాలో? అపవాదన? ఇందులో ఏమైనా డౌట్ ఉందా? ఎందుకంటే సమాజానికి దేవుని పట్ల చిన్న చూపు, తద్వారా నాస్తికులు తయారు కావాలి, తద్వారా హేతువాదులు తయారు కావాలి. ఈ నాస్తికులు హేతువాదులకు ఉండేటువంటి బలమైన వాదన ఏంటంటే, ప్రపంచంలో ఇంత కీడు జరుగుతుంది, ప్రమాదం జరుగుతుంది కాబట్టి దేవుడు లేడు. దేవుడు ఉంటే ఎందుకు ఆపట్లేదండి ఈ అత్యాచారాలను కానీ, హత్యలను కానీ, ఈ నరమేధాన్ని కానీ ఎందుకు ఆపట్లేదు? ఎందుకు ఆపడు? అపవాది నిజం. మనమేదో సాతానా పో అంటే పోడు వాడు నిజం, అబద్ధం కాదు. అపవాది నిజం, వాడు నిజం. వాడు తీసుకుంటున్న తీర్మానాలు నిజం, వాడు చేస్తున్న విధ్వంసం నిజం. ఈరోజు ప్రపంచానికి ఒక దేశం అంటే ఒక దేశం పడట్లేదు, మారణ హోమం. ఎవరు దీని వెనకాల ఉన్నది? ఒక మిసైల్ పడి కొన్ని వందల మంది కాళ్ళు చేతులు తెగిపోయి విగత జీవులుగా పడిపోతూ ఉంటే
సంతోషపడుతున్నటువంటి వ్యక్తి అపవాది కాదా? అలాంటి సందర్భాలు చూసినప్పుడు దేవుడి మీద భక్తి పెరుగుతుందా, ఉన్న భక్తి పోతుందా? మనసు కఠినం అవుతుందా, మొండిగా తయారవుతుందా? ఇలా డిఫరెంట్ ఐడియాలజీలు పుట్టుకొని రావడానికి, సిద్ధాంతాలు పుట్టుకొని రావడానికి వాడు ఎంత దూరమైనా వెళ్తాడు. దేవుణ్ణి మనిషి చేత తిట్టించాలి అనేదానికి వాడు ఎంత దూరమైనా వెళ్తాడు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ యోబు. తర్వాత 18వ వచనం, అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయించు ద్రాక్షరసం పానం చేయించుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గంగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనస్తుల మీద పడినందున వారు చనిపోయేరి. దానిని నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను అనెను. యోబుకు ఉండేటువంటి కుమారులు కుమార్తెలు ఎంతమంది కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు అంటే ఆయనకి 2వ వచనం, అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. టోటల్ 10 మంది పిల్లలు. అబ్బో, ఇంటి నిండా పిల్లలు కదా! ఎంత బాగుంటుందో ఆయన ఫ్యామిలీ, నిండుగా ఎంత సందడిగా ఉండేదో. మరి ఒక్కసారిగా ఇల్లు కూలిపోయి, కుప్ప కూలిపోయి 10 మంది చచ్చిపోయారు. 10 మందితో పాటు వాళ్ళకి సేవ చేస్తున్న సేవకులు కూడా చచ్చిపోయారు. అందరూ చచ్చిపోయారు. ఎందుకు ఇంత విధ్వంసాన్ని సృష్టిస్తున్నాడు? దేవుణ్ణి బూతులు మాట్లాడాలి యోబు, దాన్ని అచీవ్ చేయడానికి వాడు ఎంత దూరమైన వెళ్తున్నాడు. యోబు నీతిమంతుడు కదా, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవునిందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు. అలాంటోడినే ఇంతగా డ్యామేజ్ చేస్తే మరి మనలాంటి వాళ్ళని ఇంకెంతగా డ్యామేజ్ చేస్తాడు? ఎందుకు మనిషి మృగంగా మారిపోతున్నాడు? ఆ విచక్షణ ఎలా కోల్పోతున్నాడు? ఎందుకు ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి? ఒక గాలి వచ్చి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు మొత్తం ఇల్లు కూలిపోయిందంటే ఇలా గాలుల్ని అపవాది తీసుకొని రాగలడా? తీసుకొని రాగలడా? ఆకాశం నుంచి అగ్ని కురిసింది, ప్రకృతి వైపరీత్యాలు తీసుకొని రాగలడా? తీసుకొని రాగలడు. శబాయిలు వచ్చారు, పశువుల మీద పడ్డారు కదా, అంటే విరోధుల్ని రేపగలడా? బలమైనటువంటి సైన్యాన్ని తీసుకొని రాగలడా? యుద్ధ వాతావరణం తీసుకొని రాగలడా? తీసుకొని రాగలడు. మనం తర్వాత చూస్తే అటు తర్వాత అధ్యాయంలో బాధాకరమైన చెడ్డ పనులు యోబుకి, ఇవన్నీ చేసినా సరే యోబు ఇంకా ఆయన్ను తిట్టకపోతే 4వ వచనం, అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడు ఇచ్చును కదా, ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే నిన్ను దూషించి నిన్ను విడిచిపోవును. దేవుని దూషించాలి, వాడు ఏమైనా చేస్తాడు దానికి. అందుకు యెహోవా, అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణం మాత్రం నీవు ముట్టవద్దని సెలవిచ్చును. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. ఈ డిసీజెస్, ప్రాణాంతకమైనటువంటి జబ్బులు, అంతు చిక్కనటువంటి జబ్బులు, మనిషి తన గౌరవాన్ని కోల్పోయేటువంటి, గోక్కోవడానికి గోర్లు సరిపోక చిల్ల పెంకులు తీసుకొని అలాంటి దయనీయమైన స్థితిలో యోబును కూర్చోబెట్టినటువంటి వ్యాధి ఏంటి? ఆ వ్యక్తేనా ఈ వ్యక్తి అనేటట్టు చేసేటువంటి వ్యాధుల్ని అపవాది తీసుకొని రాగలడా? తీసుకొని వస్తాడా? అంటే ఇప్పుడు హాస్పిటల్స్లో అంతు చిక్కినటువంటి వ్యాధులు, హాస్పిటల్లో చాలా మటుకు వ్యాధులు ఏదో బ్యాక్టీరియానో లేకపోతే వైరస్ కాదు,
అపవాది ప్రభావంతో కూడా వస్తున్నాయి, అవి కూడా ప్రాణాంతకమైన వ్యాధులు అని లేఖనం చెప్తుంది. అన్ని రోగాలు కాదు, చాలా మట్టుకు రోగాలు, ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ వాతావరణం. అంటే అపవాది ఎంత విధ్వంసాన్నైనా సృష్టిస్తాడు దేవుణ్ణి చెడ్డ చేయడానికి మన మనసుల్లో. సింపుల్గా యోబుకి దేవుడికి ఉండే సంబంధాన్ని తెగగొట్టేదానికి ఎంత దూరమైన వెళ్తాడు అపవాది. కానీ మనకి ఎంత తీయటి అబద్ధాలను చెప్పి నమ్మిస్తున్నాడు అంటే, కొబ్బరి నూనెతో సిలువ గుర్తేసుకుంటే అపవాది రాడు. దయ్యాన్ని చాలా తక్కువగా మాట్లాడుకుంటాము, తక్కువగా ఆలోచిస్తాము. లేదు, దయ్యాన్ని భయంకరంగా మాట్లాడుకోవాలంటే దానికి 2 పెద్ద పళ్ళు పెట్టి, ఒక పెద్ద నాలుగు పెట్టి అలా మాట్లాడుకుంటాం. వాడు అలా ఉండడు. అలా వాడు ఏదో నాలుగు బయట పెట్టి, పళ్ళు బయట పెట్టి భయపెట్టాడు. రక్తపాతంతో భయపెడతాడు, ప్రకృతి వైపరీత్యాలతో భయపెడతాడు, రోగాలతో భయపెడతాడు, ఫ్యామిలీ లాస్, మన బిలౌడ్, మన ప్రియులు మన ఎదురుగా చనిపోవడం ద్వారా ఆ ఎమోషనల్ డ్యామేజ్, ఇవన్నీ అపవాది ప్రభావాలు అని రాయబడింది. కానీ ఎప్పుడు కూడా దీన్ని మనం ఆ యాంగిల్లో చూడం. ఎమోషనల్ డ్యామేజ్ అనేది అపవాది చేస్తాడు, మనకు తెలియదు కదా ఆ విషయం. ఎమోషనల్ డ్యామేజ్ ఈరోజు ఈ టెర్రరిస్టుల చేతిలో AK-47 పెట్టింది వాడే, రక్తాన్ని పారిస్తుంది వాడే. ఆ రోజు శబాయిలను రేపి యోబు ఆస్తిని కబ్జా చేసేటట్టుగా ఈరోజు దేశాన్ని ఇంకో దేశం మీదకి రేపి ఆ దేశాన్ని స్వాధీనపరుచుకునేటట్టుగా రక్తపాతాన్ని సృష్టిస్తుంది వీడే. రష్యా ఉక్రెయిన్ను ఆక్రమించుకోవడానికి ఎంతమందిని బలి తీసుకుంటుందో. మనం ఏమనుకుంటున్నాం అంటే జియో పాలిటిక్స్ అని, కాదు, ఇది సేటన్ పాలిటిక్స్ అంటారు దీన్ని. మనిషి దేవుని స్వరూపం, దేవుని పోలిక. అలాంటి దేవుని పోలికలు యుద్ధ రంగంలో తునాతనుకలుగా తెగిపోతున్నారు అంటే, చెల్లాచెదురుగా రాలిపోతున్నారంటే దాని వెనకాల అపవాది లేడా? అపవాది ఉన్నాడు. కానీ మనం అపవాదిని అతి సాధారణమైనటువంటి స్థాయిలో ఆలోచిస్తాం. ఏం పెద్దగా ప్రాబ్లం లేదు దయ్యం అంటే అని అనుకుంటాం. అది కూడా అపవాది ప్రణాళికే, ఆలోచనే. అంటే తనను గూర్చి రియాలిటీని మనకు అర్థం కాకుండా వారిని చాలా తక్కువగా తీసుకునేటట్టుగా చేస్తాడు అపవాది. మనం రాజుల గ్రంథం చూస్తే అందులో 16వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట రాయబడుతుంది. అందులో క్షమించండి, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయంలో 14వ వచనం, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా. సౌలుకి దయ్యం పట్టిందంట. సౌలు ఎవరు ఎంతకి? రాజు, 12 గోత్రాలు పరిపాలిస్తున్న రాజు ఆయన. అంటే రాజులు కూడా దయ్యాలు పడతాయా? మనం ఏమనుకుంటాం దయ్యాలు ఎవరు పడతాయి? ఈ పశువులు వేపుకుంటూ ఉంటే ఎవరో అక్కడ ఆత్మహత్య చేస్తున్నారంట, ఆ టైంలో అక్కడికి వెళ్ళిందంట, అందుకని దయ్యం పుట్టిందంట. చాలామంది అనుకుంటారు తెలుసా, ఈ చదువు రాని వాళ్ళకి దయ్యాలు పడతాయని. రాజులకు కూడా దయ్యాలు పడతాయి. రాజుకు దయ్యం పట్టిందనుకో దేశం సర్వనాశనమే. ఎందుకంటే ఆ వ్యక్తి చేసే శాసనాలు కానీ, ఆ వ్యక్తి తీర్మానాలు కానీ మొత్తం దేశాన్ని ప్రభావితం చేస్తాయి.
దేశాన్ని నిర్వీర్యం చేస్తాయి. పడతాయా రాజులకి దయ్యాలు పడతాయా? పడతాయి. తర్వాత ఆయన ఏం చేశాడు అంటే, ఆ దయ్యము ఎలా పోతుంది, ఎలా ఉపశమనం పొందాడు అంటే, సితారా చమత్కారముగా వాయించేటువంటి దావీదుని పిలిపించుకొని సితారా వాయిస్తూ ఉంటే దయ్యం పోయింది అనుకునే పరిస్థితిలో ఉన్నాడు ఆయన. ఏదో మనసు సరిగా లేదు, కొంచెం మూడ్ డిస్టర్బ్ అయింది ఆయనకి. కాబట్టి మంచి మ్యూజిక్ ఒకటి వింటే మూడ్ సరిగ్గా అవుతుంది, నార్మల్ అవుతుంది. ఎంత భ్రమ పుట్టించింది తెలుసా అది. వాస్తవానికి దేవుని దగ్గరికి రావాలి, కానీ ఒక మంచి మ్యూజిక్ వింటే మైండ్ మరలా నార్మల్ అయినట్టుగా. నేను ఏం చెప్పే ప్రయత్నం చేశానంటే, ఇంతవరకు అపవాది చాలా క్రూయల్. వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని అంటాడు పేతురు. ఎవరితో పోల్చాడు అపవాదిని? అడవిలో గర్జిస్తూ ఎర కోసం తిరుగుతుండేటువంటి, ఏది దొరుకుతుందా అని తిరిగేటువంటి ఆకలితో ఉన్న సింహంతో పోల్చాడు అపవాదిని. అంత క్రూరమైనటువంటి, అడవిలో మొత్తం అన్నిటికీ ప్రమాదం ఎవరంటే సింహం వల్లే. అలాంటి సింహంతో పోల్చాడు అపవాదిని. ఇదంతా మనసులో పెట్టుకొని, ఇంత క్రూరత్వాన్ని మనసులో పెట్టుకొని 9వ అధ్యాయము 37వ వచనం నుంచి 43వ వచనం వరకు వ్రాయబడిన లేఖన భాగాన్ని ధ్యానిద్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయం 37వ వచనం నుంచి. మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు, ఏ కొండ దిగి వచ్చినప్పుడు? ఆ పైన రూపాంతర కొండ. యేసు ప్రభు పేతురు, యోహాను, యాకోబులను వెంట పెట్టుకొని ఆ కొండ మీదకి వెళ్ళడం, ఆ కొండ మీద ఆయన రూపాంతరం చెందడం, మోషే ఏలియాలు వచ్చి మాట్లాడడం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆ తేజస్సుని, ఆ దైవత్వాన్ని వీళ్ళు చూడడం, ఆ కొండ మీద నుంచి దిగి కిందికి వచ్చినప్పుడు, ఆ కొండ మీద దేవుని మహిమ ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దైవత్వం కనబరుచుకున్నాడు ఆ ముగ్గురు శిష్యులకి. కొండ క్రింద ఆ లోయలో ఏముందంటే, మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహం ఆయనకు ఎదురుగా వచ్చెను. గుంపు జనాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎదుర్కోవడానికి వచ్చారు. ఎందుకని? రకరకాల బాధలు, రకరకాల సమస్యలు. ఒకడికి రోగం, ఒకడికి అప్పు, ఒకడికి విపత్కర పరిస్థితులు, రకరకాల బాధలు. ఎందుకు క్రీస్తులు వెంబడించారు వాళ్ళంతా? సమస్యలు. బహుజన సమూహం ఆయన ఎదుర్కొన్నారు. ఇదిగో ఆ జన సమూహంలో ఒకడు, బోధకుడా, నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను, వాడు నాకొక్కడే కుమారుడు. అందులో ఒక ఆయన వచ్చాడు, ఎక్స్ట్రీమ్ కండిషన్లో ఉన్నాడు, ఒక్కడే కొడుకంట. ఆ కొడుకుని కటాక్షించమని వేడుకుంటూ వచ్చాడు ఆ వ్యక్తి. ఒక్కడే కొడుకంట. ఎంత డెస్పరేట్ కండిషన్ అది, ఎంత ఎమోషనల్ ట్రామా అది, పెయిన్ అది. ఒకవేళ తండ్రికి కనుక ఏదైనా సమస్య వచ్చింటే ఆయన తట్టుకోగలడు. తండ్రి ఎంత బలమైనవాడైనా సరే, బిడ్డకు వచ్చింది కనుక ఏదైనా సమస్య, ఆ వ్యక్తిని లేపలే. దావీదు కొడుక్కి అనారోగ్యం వచ్చింది, వచ్చారు, భోంచేయమన్నారు, రకరకాల బ్రతికున్నాడు. ఆయన లేవలే నేల మీద నుంచి, అలా సాష్టాంగ పడున్నాడు అంతే. కానీ ఈయన ఎంత బలవంతుడంటే, ఏలా లోయలో 6 మూలల జానుడు ఉండేటువంటి గొల్యాతును ఎదుర్కొన్నాడు. అంత సింహపు గుండె ఈయనది, సింహపు గుండె. అంత శత్రువుకు భయపడ్డు దావీదు.
ఆయన గొర్రెలు మేపుకునేటప్పుడు ఎలుగుబంటికి భయపడలేదు, సింహానికి భయపడలేదు. అదేమి ధైర్యమో మరి. మనం ఏదో మాట్లాడుతున్నాం కానీ అడవిలో ఒంటరిగా గొర్రెలను తీసుకుని వెళ్ళి బిక్కుబిక్కుమంటూ ఉంటాం ఒక్కరమే. ఆ సమయంలో ఎలుగుబంటి వస్తే దాన్ని చీల్చేశాడంట, సింహం వచ్చి చీల్చేశాడంటే ఆయన ధైర్యం ఏంటి అసలు? ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఇలాంటి వాళ్ళు ఉంటారా? అలాంటోడు చిన్న బిడ్డకి రోగం వస్తే కింద పడుకొని లేవలేకపోతున్నాడు. ఎమోషనల్ ట్రామా అంటారు దీన్ని. భావోద్వేగానికి తట్టుకోలేడు పాపం. బయట శత్రువులు ఎంత పెద్దోళ్ళైనా ఎదుర్కొంటాడు, కానీ ఆ భావోద్వేగాన్ని హ్యాండిల్ చేయలేడు ఆయన. ఎమోషనల్ ఇడియట్ అంటారు ఆయన్ని. ఇడియట్ అంటే నెగిటివ్ కాదు, దాన్ని అలాగే అంటారు ఇంగ్లీష్లో. ఎమోషనల్ ఫూల్ అంటారు, ఇడియట్ అంటారు. చూసాం అంటే ఆ ఎమోషన్ని తట్టుకోలేడు ఆయన. కానీ బయట శత్రువు ఉన్నాడు అనుకో, వాడు ఎంత తోడైనా లెక్క చేయడు. లోపల ఎమోషన్ ఉంటుంది చూసా, ఆ శత్రువుని అస్సలు బేర్ చేయలేడు ఆయన. అలా కొడుకు చనిపోయేంత వరకు అలా పడిపోయాడు. దేవుడు కటాక్షించి అని ఆ బిడ్డను తిరిగి లేపుతాడని. ఎమోషనల్ పెయిన్ అంటారు దాన్ని బేర్ చేయలేము. ఆ టైంలో చచ్చిపోయిన చావు కూడా చిన్నదనిపిస్తుంది, అంత పెయిన్ ఉంటుంది. చిన్న బిడ్డని హాస్పిటల్లో బెడ్ మీద పడుకోబెట్టి మనం బయట ఎదురు చూస్తుంటాం చూసావా, ఏమవుతుంది వాడికి, ఏమవుతుంది పాపకి అని. ఆ బాధ ఎలాగుంటుంది అన్నది అది అనుభవించినోడు తప్ప ఇంకోటి తెలీదు. ఒక్కడే కొడుకంట, ఆ కొడుకు ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు. ఎవరు ఆ తండ్రిని ఆ స్థాయిలో కృంగదీస్తున్నది? ఎవరు? చదివినిపిస్తాం చూడండి. అతనికి ఒక్కడే కుమారుడు, ఇదిగో ఒక దయ్యము వానిని పట్టును. ఎవరంట? దయ్యం. ఇదిగో ఒక దయ్యం వాడిని పట్టును. పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయను, నురుగు కారునట్లు అది వానిని విలవిలలాడించుచు గాయపరచుచు వానిని వదలకుండును. ఆ లక్షణం గమనిస్తున్నారా? వాడు బాగానే ఉంటాడు, ఒక్కసారి ఎలా అవుతున్నాడంట, అకస్మాత్తుగా కేకలు వేస్తున్నాడంట. ఆల్ ఆఫ్ ఎ సడన్ కేకలు వేస్తున్నాడు, రీజన్ లేదు. నురుగు కారునట్లు అది వానిని విలవిలలాడించును. కింద పడిపోయి గిలగిలగిల కొట్టుకుంటున్నాడు, అలా నోట్లో నుంచి నొరగ వచ్చేస్తుంది. తర్వాత గాయపరచుచు, అంటే ఆ వ్యక్తికి డ్యామేజ్ చేస్తుంది, దెబ్బలు తగిలేటట్టుగా చేస్తుంది, ఎక్కడంటే అక్కడ పడేటట్టుగా. అలా పడేటప్పుడు బహుశా ఏమైనా షార్ప్ ఆబ్జెక్ట్స్, ఏమైనా పదునైన పదార్థాలు ఉంటే, వస్తువులు ఉంటే వాటి మీద తోసేస్తుందేమో. వాడు గిలగిల కొట్టుకొని లేచేటప్పటికి బ్లడ్ లాస్ అవుతుంది, గాయాలు అవుతున్నాయి, అలా చేస్తుంది. తర్వాత వానిని వదలుకుంటున్నాం, అయిపోయిందిలే అనుకుంటాడు, మరలా 2 రోజులకి వస్తుంది, వదులుతుంది, వదలట్లేదు. ఇదంతా ఎవరిని టార్గెట్ చేస్తుంది? ఈ అబ్బాయిని టార్గెట్ చేస్తుంది ఫిజికల్గా, వాళ్ళ నాన్నని టార్గెట్ చేస్తుంది ఎమోషనల్గా. ఇలాంటి కండిషన్లో చూసారా? కుటుంబంలో ఒక బిడ్డకి ఇలాంటి పరిస్థితి వచ్చిందనుకో, అంతే, కుటుంబం స్మాష్. ఏ హాస్పిటల్ తీసుకుని వెళ్తే ఈ అబ్బాయికి బాగవుతుంది చెప్పండి? ఏ హాస్పిటల్ బాగా చేయలేదు. ప్రతి హాస్పిటల్ ఏం చేస్తుంది? బ్లడ్ టెస్ట్ చేస్తుంది, యూరిన్ టెస్ట్ చేస్తుంది, ఆ టెస్ట్ ఉంటుంది, ఈ టెస్ట్ ఉంటుంది, ఆ స్కానింగ్, ఈ స్కానింగ్, మొత్తానికి 20,000 స్మాష్. ఏమీ లేదయ్యా, అంతా బాగుంది, అంతా నార్మల్గా ఉంది. సరే, మా దగ్గర మెషినరీ తక్కువ ఉంది, ఎక్విప్మెంట్స్ తక్కువ ఉన్నాయి, అక్కడ ఒక పెద్ద హాస్పిటల్ ఉంటుంది, నేను రెఫర్ చేస్తాను, అక్కడికి వెళ్ళి ఒకసారి చూపించు. అక్కడికి వెళ్తాడు, మరలా ఫ్రెష్గా బ్లడ్ టెస్ట్, ఫ్రెష్గా స్కానింగ్లు, ఫ్రెష్గా అన్నీ జరుగుతాయి.
అది పెద్ద హాస్పిటల్ కదా, 50,000 స్వాహా. రిపోర్ట్ ఏమొస్తుంది? ఏమీ లేదు, అంత నార్మల్గానే ఉంది, కొంచెం డైట్ మారిస్తే సరిపోతుంది, నేను కొంచెం టానిక్లు బలానికి రాయిస్తాను అంటాడు. సర్లే ఏమీ లేదంట, ధైర్యంగా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి రావడం ఆలస్యం, మరలా కేకలు వేస్తాడు, మరలా గిలగిలు కొట్టుకుంటాడు. మరలా ఏం చేయాలి వీళ్ళంతకి? ఆ బిడ్డను చంపుకోవాలన్నా లేకపోతే వీళ్ళు చచ్చిపోవాలన్నా ఏం చేయాలి ఇంతకి? ఎవరు చెప్పుకోవాలి పోనీ? హాస్పిటల్లో ట్రీట్మెంట్ లేకపోయి, సమాజంలో పరిష్కారం లేకపోయి, ఏం చేస్తే పోతుంది ఈ సమస్య? ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటుంది, ఏదో ఒకటి అంతుపట్టదు అది. అంతే, ఉన్నదంతా డాక్టర్లకో లేకపోతే ఇంకోరికో భూత వైద్యులకో పెట్టి 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 ఉన్నదంతా పోయి ఎమోషనల్గా వీళ్ళు పనికిరారు. చివరికి వాడు బ్రతుకుతాడు, వాడు బ్రతకడు, వీళ్ళు బాగుపడతారు, వీళ్ళు బాగుపడరు. లేనిపోని అప్పులన్నీ చేసుకొని నెత్తి మీద వేసుకొని వీళ్ళు పైకి రారు. ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు, ఎందుకు చచ్చిపోవాలో తెలియదు. జీవోత్సవాల్లాగా మారుతున్న కుటుంబాలు ఎన్నుంటాయో. చాలా మట్టుకు హాస్పిటల్స్లో రీజన్ తెలియదు, ఎందుకు వస్తుంది ఆ రోగం అంటే తెలియదు డాక్టర్లకి. ఏమీ లేదంటుంటారు, కానీ వీడు అసలు చాలా రోజు రోజుకి తగ్గిపోతుంటాడు, ఏదో అయిపోతుంటుంది. కానీ డాక్టర్ ఏమో ఏమీ లేదంటాడు. అది బ్లడ్ టెస్ట్లో బయటపడదు, అది సిటీ స్కానింగ్లో బయటపడుతుంది, ఎక్స్రేలో బయటపడుతుంది. ట్యాబ్లెట్కి పోదు, ఇంజెక్షన్ పోదు, అది థెరపీస్కి అది లోపడదు. దాన్ని దయ్యము అని అంటారు. ఊరకో అన్నా మీరు ఎంత చదువుకొని దయ్యాలంటారు, భూతాలంటారు? ఒరే నాయన, ఎవడి చాప కిందకి నీళ్ళు వస్తే వాళ్ళు లేస్తుంటారు రా స్వామి. పక్క వ్యక్తి ఏమనుకుంటారు, కూర్చో అంటుంటారు, వాడి కిందకి నీళ్ళు వచ్చాయి, నీ కిందకి వస్తే నీకు అర్థమవుతుంది అది. నిజమే, అందరూ చదువుకున్నాం, అందరికి టెక్నాలజీ తెలుసు, అందరికి మంచి మార్కులు వచ్చాయి. కాకపోతే ఒకానొక రోజు ఏదో బాగలేకుండా వస్తుంది. హాస్పిటల్కి వెళ్తే మనకంటే బాగా చదువుకున్న డాక్టర్లు ఉంటారే, ఏమీ లేదంటుంటారు, కానీ మనకు సినిమా కనపడుతుంటుంది లోపల. అప్పుడు నమ్మబుద్ధి పుడుతుంది ఇదంతటిని, అప్పుడు నమ్మాలనిపిస్తుంది ఇది. ఇప్పుడు ఏమి ఉండదు, ఇప్పుడు అంతా బాగుంది, ఆరోగ్యం బాగుంది, చేతిన డబ్బు ఉంది, ఊరంతా తిరుగుతున్నాం, ఊరకుండా చదువుకున్నారు, ఇలా మాట్లాడతారేంటి? దయ్యాలు, ప్రేతాత్మలు, పిశాచాలు ఎక్కడున్నాయన్న? అసలు మనం 2026లో బ్రతుకుతున్నామన్నా. దయ్యం నిజం, దేవుడు ఎంత నిజమో దయ్యం అంతే నిజం. ప్రస్తుతానికి మనకు దాని తాలూకు ప్రభావాలు కనిపించలేదు కాబట్టి అది అబద్ధం, ఇది అబద్ధం అని తిరుగుతున్నాం. ఒక్కసారి ఆ ప్రభావం కనిపించింది అనుకో, ఏం చేస్తావు? ఎవరికి చెప్పుకుంటావు? అది ఎవరిని ఎలా టార్గెట్ చేస్తుందో తెలియదు. ఎవరిని మృంగుదునా అని. సింహం అడవిలో తిరుగుతూ ఉంటుంది కదా, దాని చూపుకి ఏది దొరుకుతుంది, ఏది తారసపడుతుంది, స్మాష్ అది. ఇక అది దానికి ఛాన్స్ లేదు. అలా తిరుగుతుంది అది మానవ సమాజంలో. ఎవరిని మృంగుదునా అని తిరుగుతుంది. ఎవరి చేతికి మారణాయుధాన్ని ఇవ్వాలి, ఎవరిని ఎమోషనల్గా డ్యామేజ్ చేయాలి, ఎవరిని ఫిజికల్గా సిక్ చేయాలి, రోగగ్రస్తులు చేయాలి, ఎవరి కుటుంబంలో ఎలాంటి డ్యామేజ్ చేయాలి, ఎవరిని నాస్తికుడుగా చేయాలి, ఎవరిని హేతువాదిగా చేయాలి. దాని ప్రభావాలు ఒక రకంగా ఉండవు. అందరికీ రోగం రాదు. ఒకడు నాస్తికుడు అయిపోతాడు, దేవుడు లేడు, పాడు లేడు. మరి ఎందుకు లేడురా దేవుడు అంటే, చూడు ప్రపంచం ఎలాగా ఉందో, వీళ్ళు ఎంత పేదరికంలో బ్రతుకుతున్నారో, వీళ్ళు ఎంత లగ్జరీగా బ్రతుకుతారో, ఎక్కడంటే దేవుడు ఉండేది?
అంటే దేవుడు ఇలా కనపడ్డాడు, నీకు ఇలా అర్థమయ్యాడా? అంటే ఆయన న్యాయవంతుడు కాదు. ఒకడేమో ఎక్స్ట్రీమ్ పూర్గా ఉన్నాడు, ఒకడేమో మరీ లగ్జరీగా ఉన్నాడు. దేవుడు అనేవాడు ఉంటే ఈ న్యాయం ఉండాలి కదండి. వీళ్ళు ఎవరు ఇలా పుట్టిస్తున్నారు? వీని నాస్తికుడిగా మార్చిపడేసింది దయ్యం. అది దేవుణ్ణి ఆయన ముఖం ఎదుట దూషించడం అపవాది పన్నాగమని రాయబడిన లేఖనాల్లో. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడు, కానీ దాన్ని ఇంగ్లీష్లో ఎథీస్ట్ అంటున్నారు. బైబిల్ దాన్ని బుద్ధిహీనుడు అని పిలిచింది, ఫూలిష్. కానీ చాలా నైస్గా ఎథీస్ట్. మేము దేవుని నమ్మం. నష్టం ప్రపంచానికి ఇప్పుడు, అంతే కదా. 100 కోట్ల నష్టం మీరు నమ్మకపోతే దేవుణ్ణి. అసలు ఆయన దివాలా తీసేస్తాడు దేవుడు పరలోకంలో. దేవుని నమ్మం ఏంటి? అసలు ఆ పదం ఏంటి? దేవుని నమ్మం, ఆ పదం ఏంటి? సిఎస్ లూయిస్ ఒక మాట అంటాడు. సిఎస్ లూయిస్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి క్రిస్టియన్, ఈయన నాస్తికుడు. ఒకనొక రోజు ఆ అమ్మాయికి క్యాన్సర్ వచ్చి చచ్చిపోయింది. చచ్చిపోతే ఈయన ఏడుస్తున్నాడు, సమాధి చేసే అమ్మాయిని ఏడుస్తున్నాడు. ఏమని? దేవుడు లేడు, దేవుడు లేడని ఏడుస్తున్నాడు. ఏమని ఏడుస్తున్నాడు? దేవుడు లేడు, దేవుడు లేడని ఏడుస్తున్నాడు. అలా ఏడుస్తుంటే ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. ఏమని? అవును, ఆయన లేడనే నేను ప్రకటిస్తున్నాను, మరలా నా ప్రేయసి చనిపోయిందని ఆయన లేడనే ఏడుస్తున్నాను. ఆయన లేకపోతే లేడని ఏడవాల్సిన అవసరం ఏంటి? లేనో నేను పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి? అవునా? ఆయన లేడనుకో, ఆయన లేడని నిరూపించాల్సిన అవసరం ఏంటి? నమ్మితే మాత్రం, ఉన్నాడని నమ్మితే మాత్రం వచ్చిన ఉపయోగం ఏంటి? లేడు కదా ఆయన, ఎటు లేడు. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఆయన లేడు, ఆయన లేడని నేను ఏడుస్తున్నా కదా. ఎందుకు అంటే ఉన్న ఆయనని లేడు అని నన్ను నేను తృప్తిపరచుకోవడానికి ఏడుస్తున్నా తప్ప ఆయన లేడని కాదు. ఆయన లేకపోతే లేడని చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన ఉన్నాడు, కాకపోతే ఉన్న ఆయనను లేడు అని చెప్పి నా అహాన్ని చల్లార్చుకోవడానికి నేను ఏడుస్తున్నా తప్ప ఆయన లేకపోతే ఆయన లేడు అని చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ఆలోచన ప్రారంభమైంది. ఆయన లేడు అంటున్నా అంటే ఆయన ఉన్నాడని అర్థం. అప్పుడు రీసెర్చ్ స్టార్ట్ చేశాడు దేవుడి మీద. ఆయన రాశాడు, మియర్ క్రిస్టియానిటీ, కేవలం క్రైస్తవ్యమే అని పుస్తకం రాశాడు. క్రైస్తవ చరిత్రని తలకిందులుగా మార్చిపడేసిన పుస్తకం అది. మేధావులను తయారు చేసిన పుస్తకం అది. ఆయన ఒక నాస్తికుడు. జీకే చెస్టర్టన్ ఏమంటాడు అంటే, ఆయన గురువు సిఎస్ లూయిస్ గురువు ఏమంటాడంటే, నాస్తికులు ఎందుకున్నారు అంటే దేవుడు ఉన్నాడు కాబట్టి. నాస్తికుడు అంటే ఎవడు? దేవుడు లేడని చెప్పేవాడు. ఆయన లేకపోతే లేడని చెప్పాల్సిన అవసరం లేదు, ఉన్నాడు కాబట్టి లేడని చెప్తున్నా, అదే నాస్తికత్వం. ఒకసారి వాళ్ళు చూస్తే నాకు అనిపిస్తుంది, పిచ్చి కాని పట్టిందా మీకు అని. వాళ్ళు అడిగే కొన్ని సిల్లీ రీజన్స్ ఉంటాయి. దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది, అలా ఎందుకు జరుగుతుందని. ఇవి జరుగుతున్నాయంటే ఆయన లేడని కాదురా స్వామి, ఆయన ఉన్నాడని. ఒక ఇంట్లో చిందరవందరగా వస్తువులు వెళ్తున్నాయి అనుకో, దాని అర్థం ఇంట్లో ఎవరు లేరనా ఉన్నారనా? ఉన్నారని, లేరని కాదు. ఈ ప్రపంచం ఇంత అస్తవ్యస్తంగా ఉంది అంటే దేవుడు లేడని కాదు. ఆయన్ను పట్టించుకోవట్లేదు జనాలు. ఆయన పట్టించుకోకపోతే ఎంత కేవ్స్ తయారవుతుందో, ఎంత గందరగోళం తయారవుతుందో మనకు నిదర్శనం ఇది.
ఒక వ్యక్తి హంతకుడిగా ఉన్నాడు అనుకో, ఒక చిన్న బిడ్డను నరికి చంపేశాడు అనుకో, దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు లేడని కాదు. ఒక మనిషి దేవుడికి భయపడకపోతే ఎంత విచక్షణారహితంగా తయారవుతాడనే దానికి నిదర్శనం ఇది. ఆలోచించడం తెలియట్లే జనాలకి. దేవుడికి భయపడకపోతే మనిషి ఎలా తయారవుతాడు అనే దానికి నిదర్శనం అది. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ నొల్లకపోయేరి కనుక చేయరాని కార్యములు చేయుటకు భ్రష్ట మనసుకు దేవుడు వారిని అప్పగించెను. వారి మనసులో దేవుడు చోటు ఇవ్వలేదు కాబట్టి వారు భ్రష్ట మనసుకు అప్పగించబడ్డారు. భ్రష్ట మనసుకి ఉదాహరణ ఇది. అంటే అపవాది ఒకరిని నాస్తికుడిగా చేస్తే, ఒకరిని రోగగ్రస్తునిగా చేస్తే, ఇంకొకరిని పిచ్చోడుగా చేస్తే, ఇంకొకరిని ఎమోషనల్ ఎడిక్ట్గా మారిస్తే, ఇంకొకరిని హంతకుడిగా మారిస్తే, ఇంకొకరిని దోచుకునేవాడిగా మారిస్తే, ఇవన్నీ అపవాది ప్రభావాలు. మనం ఏమనుకుంటామంటే దయ్యం పట్టడం అంటే ఇలా జుట్టు ఊపేసి మొత్తం ముఖం మీద విరబోసుకుంటే దయ్యం పట్టింది అని. దానికేంటి తమాషానా జుట్టు విరబోసుకుంటే? అలాగైతే హీరోయిన్స్ కూడా విరబోసుకుంటున్నారు కదా. జుట్టు విరబోసుకుంటే ఎవరికి నష్టం? పెద్ద పెద్ద మేధావులకి దయ్యం పట్టింది. అందుకని వాళ్ళు ఏం ప్రూవ్ చేయడానికి డిసైడ్ అయ్యారంటే దేవుడు లేడని ప్రూవ్ చేయడానికి డిసైడ్ అయ్యారు. వన్స్ దేవుడు లేడని ప్రూవ్ అయితే మనిషి ఎలా బ్రతకాలి? మోరల్ లా అనేది ఏంటి? దాని అర్థం నైతిక విలువ అంటే ఏంటి? మంచి చెడు అంటున్నాం. ఎవరికి మంచి, ఎవరికి చెడు? నాకు మంచిగా ఉండాలని లేదు, చెడుగా బ్రతకాలని ఉంది. దేవుడు లేడనుకో, నన్ను ఆపేదేవుడు? నేను చెడును పక్కన పెట్టి మంచిని తీసుకోవడానికి నన్ను ప్రేరేపిస్తుంది ఎవరు? ఈ దేవుడు లేడనుకో, మంచి చెడు అనే దానికి మీనింగ్ ఉండదు. ఆయన ఉంటేనే మంచి చెడు ఉంటుంది. ఆయన లేడనుకో మంచి చెడు ఉండదు. ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన దీన్ని మెచ్చుతున్నాడు కాబట్టి మంచి, దీన్ని వద్దంటున్నాడు కాబట్టి చెడు. ఈయన పీకేసామనుకో మంచి లేదు, చెడు లేదు. అంటే మనిషిని మృగంగా మార్చడం హేతువాదం, నాస్తికత్వం. కానీ ఎలా కనపడతారు వాళ్ళు? చాలా సైన్స్ తెలిసినట్టుగా, చాలా నాలెడ్జ్ ఉన్నట్టుగా, వాళ్ళ పదజాలాలు, వాళ్ళ బిల్డప్ సింపుల్గా ఏంటంటే మృగంగా మార్చడం మనిషిని. ఎవడైతే దేవుణ్ణి పక్కన పెట్టేస్తావో మంచి చెడు మీనింగ్లెస్. ఒక సింహానికి మంచి ఏంటి, చెడు ఏంటి? ఏముండదు. దానికి ఆకలైంది తినేస్తుంది అంతే. అది చిన్న పశువు కానీ పెద్దది కానీ అంతే, దానికి తెలిసింది. మంచి చెడు లేకపోతే మృగానికి మనిషికి తేడా ఉండదు. హాస్పిటల్లో చాలామంది రీజన్ లేకుండా, ఆ జబ్బుకి మూలమేంటో తెలియకుండా ఎందుకు వింత వింత జబ్బులతో బాధపడుతున్నారు అంటే అపవాది ప్రభావం అని అంటుంది బైబుల్. దయ్యం పట్టిందంటే ఇక్కడ. అది వాడిని వదలక వదులుతుందంట, మరలా పట్టుకుందంట, వదలక. ఇవన్నీ దయ్యం ప్రభావాలు. దయ్యం నిజం. కానీ దయ్యాన్ని మనం చాలా చిన్నగా, ఏదో పల్లెటూరులో వ్యక్తులు పడుతుంది, ఏదో చీర జాకెట్ పెడితే సంక్రాంతి రోజు వెళ్ళిపోతుంది. దయ్యం ఎలా పోతుందంట? సంక్రాంతి రోజు చీర జాకెట్ పెడితే వెళ్ళిపోతుందంట. కోడి మాంసం పెడితే తిని వెళ్ళిపోతుందంట. భ్రమ, మోసం. అపవాది అబద్ధానికి జనకుడు.
అబద్ధానికి జనకుడు అంట, ఆది నుంచి వాడు నరహంతకుడు. అలా దయ్యం పట్టిందంట. పట్టగానే చూడండి, దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని, కానీ వారి చేత కాలేదని మొర్ర పెట్టుకునేను. ఈయన వచ్చాడంట, యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అయితే ఆయన ఆ కొండ మీద ఉన్నాడు, ఆ రూపాంతర కొండ మీద ఉన్నాడు. ఆయన రేపు వస్తాడని చెప్పారు శిష్యులు. అయితే మీరు కూడా ఆయన శిష్యులే కదా, 9వ అధ్యాయం 1 వచనం నుంచి 6వ వచనంలో మీరు అనేకమైన అద్భుతాలు చేశారు కదా, సకలమైన రోగాల్ని దయ్యాలను వెలగొట్టారు కదా. చదవండి ఒకసారి అక్కడ. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీదను శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి. సమస్తమైన దయ్యాల మీద. ఏంటి సమస్తమైన దయ్యాలు అంటే అందులో కేటగిరీస్ కూడా ఉన్నాయా? దయ్యం అంటే ఏకవచనం కాదా? సమస్తమైన దయ్యాలు, అందులో రకాలు ఉన్నాయా? ఉన్నాయనా లేవనా? చాలా రకాలు ఉన్నాయండి అందులోని. సమస్తమైన దయ్యముల మీద అధికారం అంటే ఒక దయ్యం మీద అధికారం ఇస్తే ఇంకో దయ్యం మీద పనిచేయదు అధికారం. అన్నిటి మీద అధికారం ఇచ్చాడంట. సమస్తమైన రోగాల మీద అధికారం ఇచ్చాడంట. అలా పంపిస్తానంట. వాళ్ళు వెళ్ళి మొత్తం అంతా దయ్యాలు వెళ్ళగొట్టి ఏంటంటో హంగామా చేశారు. ఈ రికార్డు ఉంది కదా వీళ్ళ మీద, అపోస్తులు దయ్యాలు వెళ్ళగొట్టారని. అందుకు వచ్చాడు ఈ 9 మంది దగ్గరికి ఆయన కొడుకుని అంట పెట్టుకొని, అయ్యా దయ్యాలు వెళ్ళగొట్టారు కదా మీరు, నా కొడుక్కి దయ్యం పట్టింది, వాడు ఇలా అయిపోతున్నాడు, వెళ్ళగొట్టండి అంటే మనోళ్ళు కూడా ఓ సింతేనా, దీనికి పెద్ద కంగారు పడాల్సిన ఇలాంటివి ఎన్ని వెళ్ళగొట్టలేదు మేము, అసలు మా రికార్డు నీకు తెలుసా తెలియదని కూర్చోబెట్టి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు. పోయిందా అది? పోలే. ఎందుకు పోలేదు? ఎందుకు పోలేదు చెప్పండి? ఏంటి అపోస్తులు ప్రార్థన చేస్తే కూడా దయ్యాలు పోవా? పోలేదంట, వెళ్ళగొట్టలేకపోయారంట. మరి మనం వెళ్ళగొడుతున్నామే సింపుల్గా. మరి సింపుల్గా ప్రతి ఆదివారం పాస్టర్లు వెళ్ళగొడుతున్నారే. అపోస్తులు కామెడీ పీసులు కాదు. ఈరోజు పాస్టర్లు చాలామంది కామెడీ పీసులు ఉంటారు. ఈ కామెడీ పీసులు పొమ్మంటే పోయే దయ్యాలా ఇంతకీ? కాదు. చూడండి ఏం రాయబడిందంటే, దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని, కానీ వారి చేత కాలేదని మొర్ర పెట్టుకొనెను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరం వారులారా, నేను ఎంతకాలం మీతో కూడా ఉండి మిమ్మల్ని సహింతును, నీ కుమారుని ఇక్కడికి తీసుకుని రమ్మని చెప్పాను. వెంటనే ఆ 9 మంది అపోస్తులను యేసు చూసి ఏమన్నాడంట? విశ్వాసము లేని మూర్ఖతరం వారులారా. ఎవరిని అన్నాడు ఈ మాట? 9 మంది అపోస్తుల్ని, 3 వెంట పెట్టుకో అన్నాడు. కాబట్టి వాళ్ళు ఆయనతో పాటు ఉన్నారు. కింద ఉండేటువంటి 9 మంది దగ్గరికి వచ్చారు ఈ అబ్బాయిని వెంట పెట్టుకొని. వీళ్ళని ఏమన్నాడు ఆయన? విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా. సీరియస్గానే ఉంటాడా, జోక్గానే ఉంటాడా? సీరియస్గానే అన్నాడా? ఎందుకన్నాడు సీరియస్గా? 9వ అధ్యాయం 1-2 వచనాల్లో సమస్తమైన దయ్యాల మీద అధికారం ఇచ్చాడు, వాళ్ళు వాటిని వెళ్ళగొట్టారు. మరి 9వ అధ్యాయం అయిపోకముందే ఎందుకని దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు? యేసు ప్రభు అధికారం ఇచ్చినప్పుడు వెళ్ళి ఆ అధికారానికి లోబడి ఆయన్ని గణపరుస్తూ ఆయన మీద ఆధారపడుతూ వెళ్ళగొట్టారు. చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి కదా. ఈ గ్యాప్లో మేము వెళ్ళగొట్టగలం, ఇలాంటివి ఎన్ని చూడలేదు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటి వచ్చింది మన వాళ్ళకి. అంతేనా? అందుకే అంటాడు యేసు ప్రభు మేము వెళ్ళగొట్టలేదు. ఎందుకు మేము వెళ్ళగొట్టలేకపోతున్నాం అంటే, తర్వాత మనం మత్తయి సువార్తలో మార్కులో చూస్తే, ఇలాంటి దయ్యము ప్రార్థన వలననే కానీ లేదా ఉపవాస ప్రార్థన వలనే కానీ వేరే దాంతో పోదు అంటే, వీళ్ళు ప్రార్థన చేయలే, డిపెండ్ కాల దేవుడి మీద. వెళ్ళగొట్టేస్తాం అనుకున్నారు, ఏదో చేసేస్తాం అనుకున్నారు. తీరా సీన్లో దిగితే అది వెళ్ళట్లే, అది పోలే, పరువు పోతుంది. డిపెండ్ కాలే దేవుడి మీద, ప్రార్థన చేయలే. ఉపవాస ప్రార్థన అంటే
తీవ్రంగా ప్రార్థన చేయలే. ప్రభువా నీ సహాయం కావాలి, నీ బలం కావాలని అపేక్షించలే. మేము చేయగలం అని అనుకున్నారు, చేయలేకపోయారు. అపోస్తులకి ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తే మరి మనకు రాదంటావా? వస్తుందా? రాదు? వస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రభు పాదాల మీద పడితే కానీ, ఆయన మీద ఆధారపడితే కానీ మన పర్ఫార్మెన్స్ అనేది స్టార్టింగ్ ఉన్నట్టు చివరి దాకా ఉండకపోవచ్చు, వెక్కిరింతల పాలు కావచ్చు. ఎప్పటికప్పుడు ఆయన మీద డిపెండ్ కావాలి. విశ్వాసం లేని మూర్ఖతరం వారు అంటే విశ్వాసం లేదా వీళ్ళకి? లేదు విశ్వాసం. నేను ఎంతకాలం మీతో కూడా ఉండి భరింతును, ఎంతసేపు నన్ను అంటిపెట్టుకొని నేను హెల్ప్ చేస్తుంటేనే తప్ప మీకు విశ్వాసం లేదా? మూర్ఖతరం వారులారా, మారరా అని మాట్లాడుతున్నాడు. అని మాట్లాడి నీ కుమారుని ఇక్కడికి తీసుకుని రమ్మని చెప్పాను. తీసుకుని రా నీ కొడుకుని అని చెప్పాడు. ఆయన తీసుకుని వస్తున్నాడు. వాడు వచ్చుచుండగా ఆ దయ్యము వానిని పడద్రోసి విలవిలలాడించెను. యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించెను. వాడు వస్తూ ఉంటే అది విలవిల్లాడించిందంట ఆ అబ్బాయిని. ఇంతకుముందు విలవిల్లాడించింది దేనికంటే ఆ అబ్బాయిని మన మత్తయి సువార్తలో మిగతా సువార్తల్లో తరచుగా అగ్నిలోనూ నీళ్ళలోనూ పడేటట్టు చేస్తుంది, చంపేయడానికి ప్రయత్నం చేస్తుంది. అది ఈసారి ఎందుకు విలవిల్లాడించిందంటే క్రీస్తుని తట్టుకోలేక, క్రీస్తు దగ్గరకు వస్తూ ఉంటే అది భరించలేక, దానివల్ల కాక అపవాది ప్రభావానికి మనిషి తట్టుకోలేడు. అది ఎలా ఆడిస్తే అలా ఆడాల్సిందే, అంత బలమైనవాడు అపవాది. కానీ ఆ అపవాది క్రీస్తు సముఖంలో విలవిల్లాడుతుంది, అది క్రీస్తుని తట్టుకోలేదు. క్రీస్తు గెరాసేనుల ప్రాంతంలో ధోని దిగాడంతే, అలా దిగాడంతే. దిగగానే ఎక్కడో ఉన్నాడు ఆ కొండల్లో కేకలేసుకుంటూ ఉన్నాడు. పరుగున వాడే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఇలా పరిగెత్తుకుంటూ వచ్చి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను నశింపజేయడానికి వచ్చావా? ఈయన అడుగు పెట్టగానే అపవాది సామ్రాజ్యం కదిలిపోయింది. దాక్కోలేవు, కనుమరుగై ఉండలేవు, పరుగున రావాల్సిందే క్రీస్తు దగ్గరికి, వేరే దారి లేదు వాటికి. అపవాది చాలా బలమైంది, చాలా భయంకరమైంది, చాలా క్రూరమైంది. ఇదంతా మన దగ్గరే. ఒకసారి క్రీస్తు సముఖంలోకి వచ్చిందనుకో, అది క్రీస్తు దాని దగ్గరకు వచ్చాడు అనుకో, క్రీస్తు దానికి భయంకరమైన వాడు, క్రీస్తు దానికి క్రూరమైన వాడు, క్రీస్తు దానికంటే బలమైనవాడు. అపవాది నిజం, దేవుడు నిజం. అపవాది సామ్రాజ్యానికి దేవుడు అంటే భయం. ఏ దేవుడు అంటే భయం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారంటే అపవాదికి భయం. అందుకనే మనం క్రైస్తవ్యంలో సాక్ష్యాలు వింటాం. సావు బ్రతుకుల్లో ఉన్నాను, క్రీస్తు నన్ను బ్రతికించాడు అని. ఎందుకని? క్రీస్తు మాత్రమే చేయగలడు వీటిని. మెడికల్ సైన్స్ చేయలేదు, భూత వైద్యులు చేయలేరు. అందరూ చేతులు ఎత్తేసిన కేసుని యేసు ప్రభు టేకప్ చేస్తాడు. యేసు ప్రభు దగ్గరికి రావాలి అంటే ఆ పేషెంట్కు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి చెప్పండి? మిగతా అందరూ చేతులు ఎత్తేయాలి, మా వల్ల కాదు అని. అప్పుడు యేసు ప్రభు అంటాడు, యు ఆర్ క్వాలిఫైడ్, నువ్వు అర్హుడు, వచ్చేసాయి మన క్లినిక్కి. నీ శిష్యుల దగ్గర తీసుకొని వచ్చాను, వాళ్ళు చేయలేకపోయారు, అయితే తీసుకొని రండి. ఇలా నీ శిష్యులు చేశారు అంటే యేసు దగ్గరికి రావాల్సిన అక్కర్లేదు.
మీ శిష్యుల దగ్గర తీసుకుని వచ్చాను, వాళ్ళ వల్ల కాలేదంటే అయితే ఇప్పుడు తీసుకొని రండి. మనుషులు పరిష్కరించలేనటువంటి సమస్యలు క్రీస్తు దగ్గర అతి సులభంగా పరిష్కరించబడతాయి. అతి సులభంగా. గెరాసేనుల ప్రాంతంలో ఒకడున్నాడు. మనుషులు వాడిని సాధుపరచలేకపోయారంట. పలుమార్లు గొలుసులతో కట్టేశారంట. దేంతో కట్టేశారంట? గొలుసులతో. ఏం చేశాడంట? తుత్తు నీళ్ళుగా దింపడేశాడంట. క్రీస్తు అడుగు పెట్టాడు. స్వస్థ చిత్తుడై బట్టలు కట్టుకొని క్రీస్తు పాదం దగ్గర కూర్చున్నాడు. అందరూ చేతులు ఎత్తేసిన కేసులు ఇక్కడ సాల్వ్ అవుతాయి క్రీస్తు పాదాల దగ్గర. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం క్రీస్తుని తగిలింది, స్పాట్లో క్యూర్ అయింది. 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయింది, నేలం తప్ప ఆకాశం చూడట్లేదు, నడుము వంగిపోయింది. క్రీస్తు వచ్చాడు, లేచి నిలబడంటే లేచి నిలబడుకుంది, చక్కగా నిలబడింది. అబ్రహాము కుమార్తెను, సాతాను బంధించిన అబ్రహాము కుమార్తెను కట్లు విప్పాడు ఆయన, అపవాది బంధకాలు విప్పాడు ఆయన. మీరు సువార్తల్లో చూడండి, చాలా సందర్భాల్లో దయ్యాలను వెళ్ళగొడుతూ యేసు కనపడతాడు. రోగాలను వెళ్ళగొడుతూ ఎలా కనపడ్డాడు, దయ్యాలను వెళ్ళగొడుతూ కూడా కనిపించాడు. అంటే భౌతికమైన జబ్బులు అన్నీ కేవలం భౌతికమైన కారణాలతోనే కాదు, మనకు కనిపించని అంధకార ప్రభావంలో వచ్చే రోగాలు కూడా ఉన్నాయి. దయ్యాలు నిజంగానే ఉన్నాయి. అయితే క్రీస్తు మాత్రమే వాటి నుంచి మనల్ని విడిపించగలడు. దయ్యాలకి క్రీస్తు అంటే భయం, మనకి దయ్యాలంటే భయం. మనకు క్రీస్తు తెలిసి ఉంటే మనల్ని చూసి దయ్యం భయపడుతుంది. ఎందుకని? ఆయన రక్తం చేత మనల్ని కొన్నాడు కాబట్టి మన దగ్గరికి రావాలంటే దానికి భయం. ఊరికే వదిలిపెట్టాడు ఆయన. రాలేదు, యేసు ప్రభువుని నమ్ముకున్నావా, నీ దగ్గరికి దయ్యం రాలేదు, భయం దానికి. అలా ఆ చిన్న పిల్లవాడిని బాగు చేసి వాని తండ్రికి అప్పగించెను. అంటే ఎమోషనల్ ట్రామా ఆగిపోయింది, అయిపోయింది. ఇక బాధ లేదు ఆ తండ్రికి. ఈరోజు నుంచి సంతోషం. ఆ బిడ్డకి భౌతికమైన ఆ పరిస్థితి పోయింది. ఇక మీదట అబ్బాయి హెల్తీగా గ్రో అవుతాడు, అందరితో పాటు పెరుగుతాడు, సంతోషంగా పెరుగుతాడు. ఇక మీదట ఆ తండ్రి ఇక్కడ వీళ్ళు బాగు చేస్తారు, అక్కడ వాళ్ళు బాగు చేస్తారు, అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది అంటే తిరగాల్సిన అక్కర్లేదు. ఇంట్లో హాయిగా ఉండొచ్చు, తన పని తను చేసుకోవచ్చు, కుటుంబం సెట్ రైట్ అయింది. క్రీస్తు దగ్గరికి వస్తే ఎన్నింటికి పరిష్కారం వస్తుందంటే, మనకి సాధ్యం కాని ప్రతి సమస్యకు పరిష్కారం క్రీస్తులో ఉంది. అందుకే సువార్తలో క్రీస్తు అనేక సందర్భాలు దయ్యాలను వెళ్ళగొడుతూ కనపడతాడు. దయ్యం నిజం, దయ్యం ఉంది, దయ్యం ప్రభావం నిజమని ఎవరు చెప్పినా మనం నమ్మే వాళ్ళం కాదు. నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. కానీ క్రీస్తు చెప్పాడు అంటే అది అబద్ధం అయితే కాదు. క్రీస్తు ఎంత నిజమో దయ్యం అంత నిజం. అందుకే చాలా సందర్భాల్లో క్రీస్తు దయ్యాలను వెళ్ళగొడుతూ కనిపిస్తాడు. వాడు నిజంగానే ఉనికిలో ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ శరీరులు శత్రువులు ఉన్నారు, అశరీరులు కూడా శత్రువులు ఉన్నారు, దయ్యాలు ఉన్నాయి. అయితే క్రీస్తు మాత్రమే పరిష్కారం. ఈ అంధకార సంబంధమైన ప్రపంచానికి క్రీస్తు మాత్రమే పరిష్కారం. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు మత ప్రచారమా?
మానవుడికి ఉన్న ఒకే ఒక దిక్కు ఆయన. అందరూ చేతులు ఎత్తేస్తే కనిపించే దేవుడు యేసు ప్రభువే. నాకు తెలిసిన చాలామంది వయసులో ఉన్నప్పుడు అన్నీ బాగున్నప్పుడు యేసు ప్రభు ఎగతాళి చేసిన వాళ్ళని చూశాను నేను. వెటకారంగా నవ్విన వాళ్ళని చూశాను, బూతులు మాట్లాడిన వాళ్ళని చూశాను, చర్చికి వెళ్తున్న వాళ్ళని ర్యాగింగ్ చేసిన వాళ్ళని చూశాను. ఏమో తెలియదు, ఏదో తేడా జరిగింది వాళ్ళ జీవితంలో. మనల్నే పిలిపించుకొని ప్రార్థన చేయండి యేసు ప్రభు మా గురించి, మేము వస్తాం చర్చికి, ఏసయ్యా కాపాడినాయనా అని కేకలు వేసిన వాళ్ళని ఎంతమందిలో చూశాను అవే నోళ్ళతో. ఎందుకంటే ఒక టైం వస్తుంది, మనం బాగున్నప్పుడు అబద్ధాన్ని నిజం అని నమ్మొచ్చు, నిజం చేసే ప్రయత్నం చేయొచ్చు. తలకిందులు అయిపోయే పరిస్థితి వస్తుంది కదా, అప్పుడు అబద్ధాన్ని నమ్మలేము. తెలుసు మనకి ఏది అబద్ధం ఏది నిజం. అప్పుడు యేసు ప్రభు గుర్తొస్తాడు, ఏసయ్యా 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 అంటుంటారు. ఎందుకని? లాస్ట్ హోప్, చిట్ట చివరి నిరీక్షణ ఎవరంటే క్రీస్తు. అలా వచ్చిన వాళ్ళే చాలామంది ఈరోజు క్రైస్తవానికి. చివరిసారిగా ప్రార్థన చేయాలంటే ఎవడైనా సరే క్రీస్తుకే ప్రార్థన చేస్తాడు. అన్నీ అయిపోయిన తర్వాత ఎవరినైనా ట్రై చేయాలంటే క్రీస్తునే ట్రై చేస్తారు. వింతగా అనిపిస్తుంది నాకు. అప్పుడు పని చేస్తుంది, అంతకుముందు పని చేయదు. ఎందుకంటే క్రీస్తు కూడా జలుబుకో దగ్గుకో స్పందించడు ఆయన. అందరు డాక్టర్లు చేతులు ఎత్తేస్తే అనేక వైద్యుల చేత తిప్పలు పడి ఉన్నదంతా వ్యయం చేసుకుంటే అప్పుడు కనపడతాడు ఆయన. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగుపడతాను అప్పుడు వస్తుంది, రియలైజేషన్ అప్పుడు వస్తుంది. అయ్యో ఏం మత ప్రచారం అనుకున్నానే, అయ్యో విదేశీ దేవుడు అనుకున్నానే, యేసు ప్రభువా క్షమించిన ఆయన. మనకు యేసు ప్రభు నచ్చినా నచ్చకపోయినా అపవాది ప్రభావం నిజం. వాడు చాలా బలమైనవాడు, చాలా క్రూరుడు, చెడ్డోడు. అయితే క్రీస్తు అంటే వాడికి ప్రాణాంతకం, ప్రాణభయం. అంతకుముందు ఆ చిన్నపిల్లాడిని విలవిల్లాడించే దయ్యం ఇప్పుడు క్రీస్తుని తీసి విలవిల్లాడుతుంది. క్రీస్తు ఏమన్నాడంట, యేసు ఆ అపవిత్రాత్మను గద్దించాడు. ప్రార్థన చేయలే, గద్దించాడు. వెళ్ళిపో అంతే. ఎలాగైతే గలిలీ సముద్రాన్ని గద్దించాడు, దయ్యాన్ని గద్దించి ఆ బాలుని స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించను. కనుక అందరూ దేవుని మహాత్యమును చూసి ఆశ్చర్యపడిరి. కాబట్టి అందరూ దేవుని మహాత్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అందుకే క్రీస్తుకి ఆశ్చర్యకరుడు అనే పేరు. ఆయన ప్రతిదీ ఆశ్చర్యంగానే చేస్తాడు. మనిషికి సాధ్యం కాని దాన్ని చేసినప్పుడు మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆశ్చర్యకరుడు ఆయన. కనుక ఆయన మహాత్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. లూకా గారు ఏం చెప్తున్నారు అంటే, ఆ కొండ మీద క్రీస్తు రూపాంతరం చెందాడు, ఆయన దైవత్వాన్ని చూపించాడు. ఆ కొండ దిగిన తర్వాత క్రీస్తుకి మానవుడు పట్ల ఉన్న ప్రేమ, మానవుడు అంటే ఎంత కనికరం. ఆ కొండపైన దైవత్వాన్ని చూపించగలడు, కొండ దిగి కిందికి వచ్చిన తర్వాత మానవుడి పట్ల ఉండే ప్రేమను చూపించగలడు. ఈ పడిపోయిన చెడిపోయిన ప్రపంచంలో ఇలాంటి అవలక్షణాలు ఎన్నో. ప్రతి జీవితంలో బహుజన సమూహం, అందరికీ ఏదో సమస్య. ఇలాంటి సమస్యలతో కూడుకున్న జీవితాల్లోనికి క్రీస్తు రాకపోతే, ఆయన దైవత్వాన్ని వీడి మన పరిస్థితుల్లోకి ఆయన రాకపోతే మనకు పరిష్కారం లేదు, ధైర్యం లేదు, నిరీక్షణ లేదు, సంతోషం లేదు. ఏదో ఒకదంతా కుళ్ళిపోవడం తప్ప. ఆయన రూపాంతర కొండ మీద నుంచి దిగి ఆ లోయలోకి వస్తే ఎన్నో బాధలతో నిండిపోయిన బహుజన సమూహం,
నిరాశతో నిండిపోయిన బహుజన సమూహం. క్రీస్తు దేవుడే, దాన్ని పక్కన పెట్టాడు, మనుషుల మధ్యలోకి వచ్చాడు, వారి సమస్యలోకి వచ్చాడు, వారిని బాగు చేయడం ప్రారంభించాడు, అపవాది మీద అధికారాన్ని చాటించాడు, మనుషుల బాధల్ని పట్టించుకునే దేవుడిగా నా దగ్గర తీసుకున్నాండి అబ్బాయిని. యేసుప్రభు ఎంత గొప్పవాడంటే ఆ రూపాంతర కొండ మీద ఏలియా మోషేలు వచ్చి ఆయన నిర్గమనాన్ని గురించి మాట్లాడినటువంటి సందర్భం అది. అంత పెద్ద మిషన్ ఉంది ఆయనకి, అంత పెద్ద పని ఉంది ఆయనకి, వర్క్ ఉంది ఆయనకి. కానీ ఆ అబ్బాయిని ఇలా తీసుకొని రండి, ఏంటంత పర్సనల్ కేరు, అంత ప్రత్యేకమైన ఆ ప్రేమ ఏంటి, జాలి ఏంటంటే తన స్వహస్తాలతో తయారు చేస్తున్నాడు కాబట్టి మనల్ని దగ్గర పిలుచుకొని మనల్ని బాగు చేసి స్వస్థపరిచి మనకు కావలసిన వారికి ఇస్తాడు ఆయన. అంత టైం తీసుకుంటాడు ఆయన మన విషయంలో. ఆయన పరలోక అధిపతి, కానీ మనతో ఉండడానికి మన మధ్యకు వచ్చాడు ఆయన. అలా ఈ అపవాది చేత పతనమైనటువంటి ఈ ప్రపంచంలోనికి క్రీస్తు వచ్చి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట రాయబడింది. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదుని, మరణము యొక్క బలము గలవానిని, మరణ భయం, మరణం అనే భయాన్ని చూపించి మనుషుల్ని లోపరుచుకుంటున్నవాడు ఎవడో? అపవాది. ఆది నుండి వాడు నరహంతకుడు అని రాయబడింది. మరణం అనే భయాన్ని చూపించి మానవుడికి లోపరుచుకుంటున్నవాడు, మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని, మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఇక రాయబడుతున్న మాట చూడండి, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు. ఎందుకు క్రీస్తు మరణించాడంట? అపవాదిని నశింపచేయడానికి. అంటే క్రీస్తు శిలువ ఎంత నిజమో, ఎంత చారిత్రాత్మకమో, ఎంత వాస్తవమో, అపవాది కూడా అంతే చారిత్రాత్మకం, అంతే నిజం. మరణము ద్వారా అపవాదిని నశింప చేయడానికి, అంటే ఆయన సిలువెక్కింది అపవాదిని నశింప చేయడానిక? భక్తుడు అదే రాస్తున్నాడు, క్రీస్తు అపవాదిని నశింప చేయడానికి సిలువెక్కాడు అని. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏమని రాయబడిందంటే, అపవాది మొదటి నుండి పాపము చేయిస్తున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది క్రియలను లయపరచడానికే క్రీస్తు ప్రత్యక్షమాయను. ఆయన వచ్చిందే అపవాది సామ్రాజ్యాన్ని పోల్చడానికంట. ఇకపోతే కొలస్సీ పత్రికలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. 2వ అధ్యాయము 13వ వచనం నుంచి, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండటం వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనపరిచెను. శిలువలో ఆయన ప్రాణం పెట్టడం ద్వారా ఏం చేశాడు అంటే, ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనపరిచాడు. అపవాదిని ఓడించేశాను, అపవాది సామ్రాజ్యాన్ని కూల్చేశాను అని బాహాటంగా డిస్ప్లే చేశాడంట శిలువలో.
అపవాది క్రియలను లయపరచడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. లూకా గారు ఏం చెప్తున్నారు అంటే అపవాది నిజం, వాని ప్రభావం నిజం, వాడి క్రూరత్వం నిజం, వాడి బలం నిజం. అయితే ఈ అంధకార శక్తుల ప్రపంచాన్ని కూలద్రోసేది క్రీస్తు మాత్రమే. అంధకార శక్తుల మీద అధికారం కలిగిన దేవుడు క్రీస్తు మాత్రమే. క్రీస్తు లేకుండా ఈ అంధకార శక్తుల ప్రభావాన్ని ఏ మానవుడు ఎదుర్కోలేడు. చివరికి అపోస్తులు కూడా వాడిని ఎదుర్కోలేరు. క్రీస్తు మాత్రమే. అపోస్తులు కూడా చేతులు ఎత్తేసిన చోట, మా వల్ల కాదు అని చేతులు ఎత్తేసిన చోట క్రీస్తు మాత్రమే అపవాదిని ఓడించగలడు, నాశనం చేయగలడు అని మాట్లాడుతున్నాడు లూకా గారు. రూపాంతర కొండ మీద తన దైవత్వాన్ని చూపించిన క్రీస్తు ఆ లోయలో బహుజన సమూహాల్లో ఆ చిన్న పిల్లవాడిని దగ్గరికి పిలిచి తిరిగి తన తండ్రికి అప్పగించడం ద్వారా మానవుడి పట్ల ఆయనకున్న ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఆయన అపవాది బలాన్ని విరిచివేయడం ద్వారా. మనమంటే ప్రేమ క్రీస్తుకి. అందుకే శిలువ మీద ప్రాణం పెట్టి మరణం యొక్క బలము గల వారిని మరణం ద్వారా నశింపజేశాడు. అలా జీవితకాలం అంతా మరణ భయము చేత దాస్యానికి లోబడిన మనల్ని విడిపించాడు ఆయన. అది శిలువ. శిలువ అంటే అంధకార శక్తుల్ని ఓడించినటువంటి సన్నివేశం. అది చీకటి శక్తులతో పోరాటం. అది అందుకే సాతాను యోధాలో ప్రవేశించినప్పుడు యేసుప్రభు అంటాడు, నువ్వు త్వరగా చేయి, నువ్వేం చేయాలనుకుంటున్నావు త్వరగా చేయి అంటాడు ఆయన. ఆ ముక్క వాడికి ఇవ్వగానే వాడు తినగానే అపవాది వాడిలో ప్రవేశించను. వెంటనే వాడు లేచి వెళ్ళిపోయాడు యేసుప్రభుని సిలువకు అప్పగించడానికి. ఈ మొత్తం సిలువ కార్యక్రమం అంతా దగ్గరుండి నడిపించింది ఎవరో తెలుసా? రోమీలు కాదు, అపవాదే. క్రీస్తు ఎందుకు దాని సామ్రాజ్యం అడుగుపెట్టాడు అంటే ఆ సిలువ మీదకి దానిని మరణం ద్వారా ఓడించడానికి. అలా మరణ భయం చేత దాస్యానికి లోబడినటువంటి మనందరినీ విడిపించడానికి సిలువ అపవాది సామ్రాజ్యాన్ని కూల్చింది, నిర్వీర్యం చేసింది. క్రీస్తు మాత్రమే అంధకార శక్తుల నుంచి మనల్ని విడిపించగలడు. మన దైనందిన జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన సామాజిక జీవితంలో అపవాది ప్రతి చోట ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుతూ ఉంటాడు. అందుకే క్రీస్తు ప్రార్థన నేర్పించాడు, మమ్మును శోధనలోకి తేక దుష్టు నుంచి తప్పించు. ఆయన తప్పించకపోతే మనం తప్పించుకోలేదు. మన బలంతోనో జ్ఞానంతోనో సామర్థ్యంతోనో మన వల్ల కాదు. ఎందుకంటే వాడు మన కంటికి కనిపించని శత్రువు, మనకంటే బలమైన శత్రువు. క్రీస్తుకు మాత్రమే భయపడేటువంటి శత్రువు వాడు, ఇంకెవరిని లెక్క చేయడు వాడు. ఇంత కనిపించినటువంటి అంధకార శక్తుల ప్రభావంలో తిరుగుతున్నాం. ఎప్పుడు క్రీస్తు పాదాలు పట్టుకొని ఉండకపోతే కష్టం. క్రీస్తు మాత్రమే ఈ చీకటి సామ్రాజ్యాన్ని మీద అధికారం చెలాయించేవాడు, ఈ అంధకార శక్తుల్ని అంతం చేసేవాడు. ఆ క్రీస్తు ప్రాణం పెట్టిందే అపవాద సామ్రాజ్యాన్ని ఓడించడానికి. అట్టి క్రీస్తు నా జీవితంలోనూ మీ జీవితంలోనూ మనం కలిగి ఉన్నాం. ఈ క్రైస్తవ జీవితాన్ని బట్టి మనం చనిపోయేంత వరకు కృతజ్ఞతలు తెలియజేసినా అది తీరదు. ఈ క్రీస్తుని ఎవరైతే అంధకార శక్తులతో పోరాడుతున్నారో వాళ్ళకు పరిచయం చేయగలిగితే, వాళ్ళను క్రీస్తు దగ్గరికి పట్టుకొని రాగలిగితే వాళ్ళు కూడా ఆ అపవాది శక్తుల నుంచి విడిపించబడి ప్రభువైన యేసుక్రీస్తు పాదాలు పట్టుకొని స్వస్థ చిత్తులై ఆయన పాదాల చెంత కూర్చుంటారు. మనం చేయవలసిన పని ఇదే. ఆ తండ్రి కొడుకుని తీసుకుని వచ్చినట్టుగా మనం కూడా ఇతరుల్ని ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర తీసుకుని వద్దాం. ప్రతి దానికి పరిష్కారం క్రీస్తే. ఆయన దైవత్వాన్ని వీడి లోకానికి వచ్చింది మనల్ని అంధకార శక్తుల నుంచి విడిపించడానికి అని చెబుదాం. ఇది సువార్త. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.